భారతదేశ మార్కెట్లోకి సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సింపుల్ 1S అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్, దీని యొక్క ప్రైస్ వివరాలను ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మొదటగా సింపుల్ 1S ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజైన్ చూసినట్లయితే ప్రీవియస్ గా వెళ్ళి సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంటుందన్నమాట. పెద్దగా మార్పులు ఏం కనిపించదు, అసలు మార్పులు ఏం బయటకి ఏం కనిపించవు అనమాట. సో వీళ్ళు అప్గ్రేడ్ చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మాత్రమే అప్గ్రేడ్ అయితే చేశారు. అది కూడా ప్రీవియస్ గా ఉన్న సింపుల్ .1 ఎలక్ట్రిక్ స్కూటర్ రిఫరెన్స్ మీద ఈ స్కూటర్ డెవలప్ చేసే తప్పిస్తే దీనికంటూ ఒక కొత్తగా మేజర్ డిఫరెన్స్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనకి ఏం లేదు. ఒకసారి మన సింపుల్ 1S ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ 1S ఎలక్ట్రిక్ స్కూటర్ లో 105 కిలోమీటర్ల టాప్ సైడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్లయితే 3.7 కిలోవాట్ల లిథియం ఐరన్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 181 కిలోమీటర్లు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జ్ చేయడానికి సుమారుగా ఒక 4 నుండి 5 గంటల సమయం పడుతుంది. బ్రేకింగ్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో CBS బ్రేకింగ్ ఆఫర్ చేస్తున్నారు. అలానే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తుంది. 30 లీటర్ల బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్ ఆఫర్ చేస్తున్నారు. మొబైల్ యాప్ కనెక్టివిటీని కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు ఆఫర్ చేస్తున్నారు. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల బై డిఫాల్ట్ వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. మీరు అడిషనల్ అమౌంట్ పే చేస్తే కనుక ఈ బ్యాటరీ ప్యాక్ వారంటీని 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అనమాట. కలర్స్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్లాక్, వైట్, బ్లూ, రెడ్ ఈ 4 కలర్ ఆప్షన్స్ మనకి సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు లభిస్తున్నాయి. ఇక ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 1,40,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు సింపుల్ 1S ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి ప్రీవియస్ వేరియంట్ తో ఒకసారి కంపేర్ చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా వీళ్ళు సింపుల్ .1 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఒక సంవత్సరం క్రితం లాంచ్ చేశారు. అదే స్కూటర్ అనమాట. ఇది మనకు పెద్దగా ఏమీ డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు. ఒకసారి మన సింపుల్ .1 గురించి మాట్లాడుకుంటే 2023 సంవత్సరం డిసెంబర్ లో వీళ్ళు సింపుల్ .1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇంట్రడక్టరీ ప్రైస్ అని చెప్పి ₹1,00,000 లాంచ్ చేశారు. బట్ అది విత్ ఇన్ ఒక 2-3 రోజుల్లోనే మళ్ళీ సింపుల్ .1 ఎలక్ట్రిక్ స్కూటర్ అది ఇంట్రడక్టరీ ప్రైస్ అని చెప్పి మళ్ళీ అదే సేమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ₹1,40,000 లాంచ్ చేశారు. ఆ తర్వాత 2020 సంవత్సరం వరకు కూడా సింపుల్ .1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్షోరూమ్ కాస్ట్ వచ్చి ₹1,45,000 ఉండేది. ఇప్పుడు అదే సింపుల్ .1 ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే ఇందులో ఒక ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ మాత్రమే ఉంటుంది. ఒక సింగిల్ ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ 3.7 కిలోవాట్ల కెపాసిటీతో కాస్త రేంజ్ ని అప్గ్రేడ్ చేశారు అనమాట. మొన్నటి వరకు సింపుల్ .1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3.7 కిలోవాట్ల కెపాసిటీ ఉండేది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న సింపుల్ 1S ఎలక్ట్రిక్ స్కూటర్ లో కూడా అదే 3.7 కిలోవాట్ల కెపాసిటీతో ఆఫర్ చేస్తూ రేంజ్ ని 181 కిలోమీటర్లకు పెంచారు. ప్రీవియస్ గా సింపుల్ .1 ఎలక్ట్రిక్ స్కూటర్ లో అదే 3.7 కిలోవాట్ల కెపాసిటీకి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 160 కిలోమీటర్ల వరకు రేంజ్ అని క్లెయిమ్ చేస్తారు. అది కాస్త 20 కిలోమీటర్ పెంచి 181 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ కూడా కాస్త ఆసక్తికరంగా అయితే ఉంది. ఇనిషియల్ గా ఓలా కంపెనీ వాళ్ళు తమ ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసినప్పుడు తమ 3.97 కిలోవాట్ కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ తో 181 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తోనే లాంచ్ చేశారు. ఇప్పుడు సింపుల్ 1S అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ని 3.7 కిలోవాట్ల కెపాసిటీతో 181 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ ని క్లెయిమ్ చేశారు. మేబీ ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే కొంచెం తక్కువ కెపాసిటీతో కూడా వీళ్ళ కాంపిటీటర్ ప్రీవియస్ గా ఏదైతే రేంజ్ ని ఆఫర్ చేశారో అంతే రేంజ్ ని ఆఫర్ చేస్తూ మేము ఈ ప్రైస్ కి జస్టిఫికేషన్ ఇస్తున్నాం అన్నట్టుగా జనాలు ఫీల్ అయ్యే విధంగా వీళ్ళు కొంచెం మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా అనుకోవచ్చు. లేదంటే వీళ్ళు చెప్పినట్టుగా సర్టిఫై వాళ్ళు టెస్టింగ్ కండిషన్స్ లో 181 కిలోమీటర్ కూడా రావచ్చు. స్పెసిఫిక్ గా 181 కిలోమీటర్లు వచ్చేసరికి దానికి ఈ కంపెనీ వాళ్ళకి అది కూడా అడ్వాంటేజ్ కింద మారింది. ఇప్పుడు సింపుల్ ఎనర్జీ కంపెనీ నుంచి అయితే సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆఫర్ చేస్తున్నారు. సింపుల్ 1S ని కూడా ఆన్ చేస్తున్నారు. ప్రీవియస్ గా సింపుల్ .1 ని ఇప్పుడు డిస్కంటిన్యూ చేశారు అనమాట. ఇప్పుడు అదే స్కూటర్ ని ఇప్పుడు సింపుల్ 1S పేరుతో లాంచ్ చేశారు. ఇప్పుడు సింపుల్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ₹167,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ కి ఆఫర్ చేస్తున్నారు. 5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. ఆ స్కూటర్ లో కేవలం డిఫరెన్స్ ఏంటంటే మనకి రేంజ్ ఎక్కువ ఉంటుంది. ఒకటేమో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ 3.7 కిలోవాట్ అవర్లు, ఇంకొక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఏమో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. రెండు కలిపి 5 కిలోవాట్ల కెపాసిటీ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సింపుల్ 1S ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో అది తీసేశారు. ప్రీవియస్ గా చెప్పిన సింపుల్ .1 ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ తో పోలిస్తే ఇప్పుడు రేంజ్ కాస్త పెంచి సింపుల్ 1S అనే ఒక పేరుతో అయితే ఇప్పుడు మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు ₹140,000 ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేసరికి ఇప్పుడు సింపుల్ 1S ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెసెంట్ ఓలా S1 Pro Gen 3 వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాంపిటేటర్ గా మారబోతుంది అనమాట. వాళ్ళైతే కొత్తగా Gen 3 వేరియంట్ తీసుకొచ్చారు. ఒక వేరియంట్ ఇలాగే ₹132,00,000, ₹135,000 ప్రైస్ సెగ్మెంట్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తారు.
చేస్తున్నారు. ఇప్పుడు ఆ కాంపిటేటర్ గా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రైస్ పరంగా నేను ఇతర స్పెసిఫికేషన్స్ అయితే ఏం కంపేర్ చేయట్లేదు, జస్ట్ ఆ ప్రైస్ పాయింట్ లో చూసుకున్నట్లయితే ఆ స్కూటర్ అనేది కనిపిస్తుంది. ఇది ఓవరాల్ గా సింపుల్ 1S ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ప్రైసింగ్ మరియు స్పెసిఫికేషన్ వివరాలు అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.